యేసు ప్రభు వారికి ప్రార్థన చేశారు పెద్దలు, గౌరవనీయులు, మన తండ్రి సమానం అయిన కామినేని శ్రీనివాసరావు గారు విజయం కొరకు మనం అందరం డిసెంబర్ 31 రైట్ నుండి వారిని దీవిస్తూ వారి కొరకు ప్రార్థన చేశాం. దేవుడు వారి గొప్ప జయించాడు. అందరు గట్టిగా చెప్పకుండా ప్రార్థనకి గొప్ప కార్యం దేవుడు చేశారు. దేవుడికి మహిమ. వాళ్ళకి మాట చెప్పారు, ఏమన్నారంటే, సైమన్ గారు నేను గెలిచిన తర్వాత చర్చ్కి వస్తానని సిఎంఆర్ గార్డెన్ లో వారు చెప్పారు. నిజంగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆయన మాట నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే మనందరూ వారి కొరకు కన్నీరు విడిచి దీవించారు, ప్రార్థించారు. దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి గొప్ప విజయాన్ని ఈ పెద్ద వయసులో సేవ చేసి ప్రజలకు ధరించుకోవడానికి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. వారు మనతో ఉండడం సంతోషం. ఈ సమయంలో అందరూ మీ కుడి హస్తాలు వారి వైపు చాపండి. అందరూ మీ కుడి హస్తాలు వారిని దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడి కృప మీకు తోడై ఉండునుగాక. దేవుడు మీకు మంచి ఆరోగ్యము, ఆయుష్ను అనుగ్రహించునుగాక. దేవుడు మీకు క్షేమం అనుగ్రహించునుగాక. దేవుడు మీ కుటుంబంలో క్షేమం అనుగ్రహించునుగాక. ఈ హయాంలో నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవుడి రక్షణ మీకు కలుగునుగాక. ఆయన సమీపాన్ని నేనే వదిలించునుగాక. ఆయన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆయన హస్తం మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు మీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి నూతన బలమిచ్చునుగాక. అందరూ గట్టిగా చెప్పండి. అయ్యా కొద్ది సమయం జస్ట్ కూర్చోండి, చిన్న సన్మానం చేస్తాము. సన్మాన కార్యక్రమం అయిన తర్వాత కొన్ని మాటలు మనతో చెప్తారు. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పెద్దల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అది ఇంకా చేసేది కదా పిల్లలు, ఇంకా కొంతమంది ఇటు సర్దుకోండి, ఇటు రండి. ఇంకా చేసి అందరూ మరొకసారి మీ కుడి హస్తం చాపి వారిని ఆశీర్వదిద్దాం. గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి గొప్ప సేవల్ని అందించారు. తిరిగి మరలా మినిస్టర్ కావాలని అందరం ఆశీర్వదిద్దాం. అందరూ ఒకసారి మోకరించండి. మోకరించి మీ కుడి హస్తం వారి వైపు చాపండి. అందరూ చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమిని ఆకాశానికి సృష్టికర్తమైన ప్రభువా, సర్వశక్తిమంతుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, నీకు మాడు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. గొప్ప విజయం ఇచ్చి మా మధ్యలోనికి మీరు తీసుకుని వచ్చినందుకు మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారు మినిస్టర్ అవుతును గాక అని మీ మధ్యలో మేమందరూ చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తున్నాం. మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాం. వారు మినిస్టర్ అవుతును గాక, వారు మినిస్టర్ అవుతును గాక, వారి సేవలు రాష్ట్రమంతా ఉపయోగపడును గాక. అనేక మంది వారి సేవల ద్వారా దీవించబడును గాక. రైతులు నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడిపించబడును గాక. వారితో వచ్చిన నాయకులందరూ దీవించబడును గాక. యేసయ్యా, మీకు సమస్తము సాధ్యమే. మీకు అసాధ్యమైంది ఏది లేదు. ఏదైనా చేయగలిగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. మీ సేవకులుగా, మీ పిల్లలుగా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాము. మళ్ళా క్యాబినెట్ సమావేశాలు వచ్చేసరికి
కలిగి వారు మినిస్టర్ గా ఉండునుగాక, మినిస్టర్ గా నియోజకవర్గానికి వచ్చుదురుగాక, అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి జీవితం ఉండునుగాక. ఆమేన్. ఈ సమయంలో కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. అంటే చాలా బిజీగా ఉంది, వర్షం మరి కొంత చికాకు కలిగించేదిగా ఉంది. అయినా కూడా లక్ష్య పెట్టకుండా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అని ప్రియులరా సుఖ సౌఖ్యాన్ని ఎదుర్కొన్న ఈ పెద్ద వయసులో ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన మన నాయకులను బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో సన్మాన కార్యక్రమంలోనికి వెళ్దాం. ఈ సమయంలో దైవజనులు దైవజనురాలు మన ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టు సంతోషంతో తదుపరి నరసింహకుమార్ గారు, సురేష్ అంకుల్, జక్రీ మాస్టర్ గారు, వ్యవస్థానం పెద్దలందరూ వచ్చి వారిని అభినందించాల్సింది మనం చేస్తాం. దయచేసి త్వరగా రావాలి. పేరు తీర్చిన అందరూ మాస్టర్ రావాలి. చిన్న కిషోర్ బాబాయ్, అలాగే ఈశాన్ కూడా వారిని అభినందించవలసిందిగా మనం చేస్తున్నాం. కిషోర్ బాబాయ్, అందరూ చెప్పలు పెడుతున్నారు అభినందించాం సంతోషంలో. అలాగే సంఘ పెద్దలు ప్రసన్న కుమార్ గారు, సురేష్ గారు, జగరే మాస్టర్ గారు, అయ్యా దయచేసి కూర్చోండి, మీరు నిలబడవద్దు. తర్వాత ఏదో తర్వాత మహిమమ్మ, తర్వాత చర్చి సహోదరులు అందరూ కలిసి అందరూ రండి. తర్వాత తగ్గిన పాటలు వచ్చిన యేసు బాబా గారు రండి. తర్వాత వైవాహికులు వచ్చిన కూడా అలానే తగ్గి పాటలు వచ్చిన, అలానే గన్నవరం నుండి వచ్చిన భుజం, చర్చి సహోదరులు అందరూ కూడా సురేష్ రండి. అందరూ
దేవుని సమాజం ద్వారా అందరూ కూడా వచ్చి ఒక శాపం తప్పి ఒక పూర్మావుతో సమర్పిస్తారు. సరే అందరు కూడా రండి త్వరగా, పేర్లు చెప్పొద్దు నేను. రండి. సునీత గారు, సంధ్య గారు, కళ్యాణి గారు. అందరూ కూడా గన్నవరం నుండి వచ్చిన నల్లముద్దమ్మ, అందరూ కూర్చున్నా, అందరూ కూర్చున్నాం పెద్దలు కూడా. బయట ఉన్నవాళ్ళు కూడా ఇటు వస్తే బాగుంటుంది. మన ఎమ్మెల్యే గారు చిన్న గ్రీటింగ్స్ తదుపరి ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ చేస్తున్నాం. వాతావరణం బాగుంటుందేమో, మంచిగా బయట నియోజకవర్గంలో మన విశ్వాసులందరినీ పిలుద్దామని ఆశపడ్డాను. అది వాతావరణం అంతా అనుకూలించలేదు. ఏదేమైనా ఇంత టైట్ షెడ్యూల్ మన దగ్గరికి రావడం, వారి మాట ఇచ్చిన విధంగా ప్రభు వారిని దీవించును గాక. ఈ సమయంలో వారు మనకి చిన్నగా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఇవాళ పాస్టర్ సైమన్ గారు, వినయ్ గారు, అలాగే మహేషమ్మ గారు మరియు సంఘ పెద్దలకి, నాతో పాటు వచ్చిన పెద్దలకి అందరికీ, మహిళా తల్లులకి అందరికీ నా నమస్కారం, పిల్లలకి నా దీవెనలు. నేను December 31 వచ్చాను. మళ్ళా సైమన్ గారు 11వ తారీఖు ఎలక్షన్ అయితే 12 సాయంత్రం వచ్చి నన్ను ప్రార్థన చేశారు. అలాగే మే తర్వాత జూన్ 4వ తారీఖు అయితే 3వ తారీఖు నేను ఏలూరు వెళ్తా ఉంటే ఆ గురించి ప్రార్థన చేశారు. అప్పుడే చెప్పాను తప్పకు వస్తాను. ఎప్పుడో రావస్తే మధ్యలో నాకు ఆరోగ్యంగా ఆ ఎండల్లో తిరగబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి వచ్చి కొంచెం ఆలస్యం అయింది. కానీ ఎప్పుడైనా సరే ఒక ఆదివారం తప్పకుండా వస్తానని చెప్పాను. అందుకని వాళ్ళ దీనికోసం ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రోగ్రామ్ కానీ హైదరాబాద్ నుంచి యథార్థం 3:30కి లేస్తే కానీ 6 గంటల ఫ్లైట్ క్యాచ్ చేయాలి, దయచేసి వచ్చాను. తప్పకుండా నేను ఆయన ఏదైనా ఎవరైనా ఒకరికి ప్రేమాభిమానాలు ఒకరితో ఒకరు ఉండే విధానాలు బట్టి ఉంటుంది. ఆయన విధానాలు మీరందరూ చూసిన ఆ ప్రేమ అభిప్రాయాలు ఇంకా దాన్ని ఎవరూ చెరిపేయలేరు. మీ పాత్ర మీరు పోషించారు, నా పాత్ర నేను పోషించాలి. పాత్ర అంటే అదే యాక్ట్ చేస్తాను కదా, రియాలిటీకి చూస్తే మనకి నేను రావాలంటే ఈ రోడ్డు పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇవన్నీ రోడ్లైనా, మంచినీళ్ళైనా, కరెంట్ అయినా, ఏదైనా ప్రభుత్వం చేయవలసిన సహకారాలన్నీ ప్రభుత్వం తప్పకుండా చేయాలి. ఇంతమంది పిల్లలు వీళ్ళందరూ ఆ రోడ్లో ఎలా వచ్చారో అంత బరువుగా ఉంది. తప్పకుండా తొందరలోనే చెప్పి ఆ కార్యక్రమం చేస్తాను. నిజంగా మీ అందరితో ఇవాళ కలిసి కూర్చుని ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి మతమైనా అది వ్యక్తిగతం. మన ఇంట్లో మనం రకరకాల దేవుళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అందరికీ ఎవరి గొప్పతనాలు ఆడుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో కాలమానమే క్రైస్తుని బట్టి, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అలాగే కొన్ని మతాలు 2 దేశాల్లో 3 దేశాల్లో ఉంటాయి. క్రిస్మస్ జరుపుకునే దేశం ప్రపంచంలో లేదు. మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ క్రిస్మస్ జరుపుకుంటారు. అంటే ఒక త్యాగానికి, సేవకి క్రిస్టియానిటీ అనేది, అంటే ఆ దేవుడి యొక్క
జీవితమే ఒక త్యాగంతో కూడింది. సేవ ఈ సేవ ఇవ్వాలి కదా, ఎప్పటి నుంచో ఎన్ని స్కూల్స్ హాస్పిటల్ ఇవ్వాలంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే పూర్వం ఓన్లీ ఈ హాస్పిటల్స్లోనే డెలివరీ అయ్యేవాళ్ళు 60-70 ఏళ్ళకి. అని అక్కడ అన్ని చోట్ల ఆకివీలోను, ఏలూరులోను, రాజమండ్రిలోను వచ్చి చేస్తూ ఉంటారు. అలాగే ఇవాళకి సేవాభావంతో నర్సింగ్ కానీ ఇంకోటి అందరూ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తప్పకుండా మనకున్న సమస్యలు తప్పకుండా మీకు అడిగే హక్కు ఉంది, చేయవలసిన బాధ్యత ఉంది. అంటే ప్రభుత్వం దగ్గర కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, డబ్బు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక అనుకున్నట్టు ఆ రోజుకి చేయడానికైనా తప్పకుండా మీ అందరికీ ఏ ఒక్కరోజు కూడా మేము ఏంటి తప్పు చేసామని మాత్రం నేను అనిపించుకోవడానికి సిద్ధంగా లేదు. నేను బతుకున్నంత కాలం మీతో ఇలాగే ఉంటాను, మనం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో డేవిడ్ బాబు చివర వచ్చి శాల్వ కప్పి సన్మానిస్తారు. ఇంకా కొంతమంది వస్తున్నారు ఆల్పాడు నుండి, పేటెడ్ నుండి, లింగాల నుండి. అంటే సమయం అనుకూలించలేదు, మాత్రమే ఉండాలి. ఏదైనా దేవునికి మాత్రమే. బయట మగ పిల్లలు రావాలి త్వరగా. యవనస్తులైన మగ పిల్లలందరూ కూడా అలానే యవనస్తులైన ఆడపిల్లలందరూ కూడా నీకేం జూమ్ అవుట్ మొహం మీద వచ్చాను. అందరూ చప్పట్లు కొడతాం. చేసుకుందాము. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాము. వారికి మన సంఘం తరఫున, మన విశ్వాసుల తరఫున పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని బహుగా దీవించునుగాక, ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గర్వపరుస్తున్నాం. మా ప్రియులు, పెద్దలు, మా ఎమ్మెల్యే గారిని బట్టి స్తుతిస్తున్నాం. యేసయ్యా, వారు 31st నైట్ వచ్చినప్పుడు వారిలో పెద్దరికాన్ని చూశారు, వారిలో మిమ్మల్ని చూశారు, మీ మంచితనాన్ని చూశాను, మీ గౌరవాన్ని చూశాను, మీ ప్రేమను చూశాను, మీ ఆప్యాయతను వారిని చూశాను. యేసయ్యా, మీరు అందరిలో విడిగి కలిగి ఉన్నారు.
మా ప్రియులు గౌరవనీయులు, మీ ప్రియుమాను రామదేవ్ గారిలో మీ ఉనికిని మేము చూశాం. అది మాట మంచితనం, ఎవరిని చూడరాడది విధానం. దాన్ని బట్టి మిమ్మల్ని కనబరుస్తుంది. అపకారం చేసేవారు కూడా ఉపకారం చేసేవారి మంచి మనసును బట్టి స్తుతిస్తున్నారు. కీడు చేసే వాళ్ళు కూడా వేరు చేసే ఆ మంచి మనసున్న ఈ మంచి నాయకులను బట్టి స్తుతిస్తున్నారు. ప్రభువా, అందరినీ గౌరవిస్తూ అందరికీ వారి గుండెల్లో ఒక ఆప్యాయతతో కూడిన స్థానం ఇస్తూ ఎవరిని తృణీకరించకుండా తండ్రి మనసుతో చేర్చుకుంటున్న అభిమానిస్తున్న వారిని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నారు. అయ్యా, వాళ్ళని పేదోళ్ళు చిన్నోళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరినీ ఎనలేని ఆప్యాయతలతో కలుపుకుని ముందుకు నడుస్తున్న నీ బిడ్డను బట్టి వలన నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత అంతా తీసివేసి వ్యతిరేకులందరూ నీ బిడ్డ పక్షపు వారయ్యేటట్లు చేశారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. గొప్ప విజయం ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ కుమారుని బట్టి మరి అలానే వారి సతీమణి తల్లి గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన కుమారుడు కోడళ్ళు వారి పిల్లలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చిన కుమారుడు వారి పిల్లలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారందరినీ యేసు ప్రభువా మీ మహోన్నతమైన నామమును ఆశీర్వదిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు నీ కుమారుడికి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చి ఈ సేవలో నీ బిడ్డ జీవితాన్ని ధరింపచేసి నా జన్మ భావనమైంది అనే సంతృప్తి కలిగి సమాధానకరంగా ఉండడానికి మీకు దయచేయండి. అయ్యా, మాట ఇచ్చిన విధంగా వారు మా మధ్యలోకి వచ్చారు. ఇదిగో మీ ప్రేమాప్యాయకులు వారు పొందుకున్నారు. మీ కృపాకటాక్షాలు, మీ దీవెనాశీర్వాదాలు సర్వశక్తుడా మృత్యుంజయుడా వారికి అనుగ్రహించారు. అలాగే వారితో పాటు వచ్చిన పెద్దలు ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నారు. ఎంతో ఆప్యాయతతో ముందుకు వచ్చిన నీ వీళ్ళందరినీ దీవించండి. వారికి మేమందరూ సహకారులుగా ఉంటూ దేవా నాయకులందరూ ఇంకా సహకారులుగా ఉంటూ మంచి సేవలు చేసి కైపురు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఒక అభివృద్ధి పదవులో నడిపించబడినటువంటి నియోజకవర్గంగా వారి హయంలో ఈ నాయకులందరి సేవలు వారు ప్రతి గ్రామం ఉండుగాక అని దీవిస్తూ ఉన్నారు. దేవా, మండల నాయకులను బట్టి నియోజకవర్గ నాయకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, రాష్ట్రాన్ని దీవించండి. చంద్రబాబు గారిని దీవించండి. అయ్యా, పవన్ కళ్యాణ్ గారిని దీవించండి. ప్రభువా, సంపద కలిగి ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనకకు వెళ్ళిపోయింది. అభివృద్ధి పదవులో నడిపించబడడానికి మీ ఆశీర్వాదం దయచేయండి. సంపదల కలిగిన దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకోండి. రాజధాని నిర్మించబడడానికి సహాయం చేయండి. అన్ని జిల్లాలు అభివృద్ధి పరచబడడానికి సహాయం చేయండి. ప్రభువా, ఈ బిడ్డ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండేటట్లుగా చేయండి. దేవా, అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, అనురాగం కలిగి, క్షమించుకునే మనస్తత్వం కలిగి, పెనవేసుకుపోయే ప్రేమానుబంధాలతో రాష్ట్రమంతా ఒక కుటుంబముగా నడిపించబడడానికి సహాయం చేయండి. మా నాయకులను మీ సేవకునిగా దీవిస్తూ ఉన్నారు. వారెన్నటికి దీవించబడిన వారుగా ఊరుగా అని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన నాయకులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. ప్రజలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. ఆశీర్వదిస్తూ మహిమ గణకులు మీకు చెల్లిస్తూ ఏ స్నామమును వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు మన నాయకులను ఎమ్మెల్యేగా కూడి వచ్చిన నాయకులు సకల పరిశుద్ధుగా కూడి వచ్చిన ప్రియులందరికీ తోడుగా ఉంది. శుభము, సమాధానము, క్షేమము, మేలు అనుగ్రహించి
ఆశీర్వదించి నడిపించును గాక.